ఇన్ పీరియడ్స్లో వాళ్ళు టెంపుల్కి వెళ్ళటం, పూజలు చేయటం, అమ్మవారి పూజా సామాగ్రి ముట్టుకోవటం, ఇంట్లో చేసుకోవటం, టెంపుల్స్లో కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే నాకేం కాదులే, లేదంటే అమ్మవారు నేను ఎక్కువ ఆరాధన చేస్తాను నాకేం కాదు అనేటువంటి ఇదితో. సో అలాంటి వాళ్ళకి ఈరోజు ఇవాళకి ఏం జరగకపోయినా దాని ఇంపాక్ట్ ఇన్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది మన సృష్టి ఏంటిది అంటే, ఇప్పుడు నేను తిన్నానండి ఒకటి వ్యతిరేకంగా ఏం కాలేదు అంటారు, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ యువర్ బాడీ విల్ షో ద ఎఫెక్ట్ అనమాట. ఏం తిన్నారమ్మా ఇప్పుడు అని అడుగుతారు కొంతమంది డాక్టర్స్. ఒక్కొక్కసారి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని అడుగుతారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం తింటున్నారు, మీరు ఏం తాగుతున్నారు, మీరు ఎప్పుడు పడుకుంటున్నారు, ఇవన్నీ అడుగుతారు. అంటే ఏంటిది, కొంతకాలం పట్ల మీరు కొన్ని విషయాలు చేస్తున్నారు అంటే ఒక కాలాంతరంగా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమంది సిగరెట్ తాగుతున్నారండి. నేను ఒకసారి కూరగాయల మార్కెట్కి వెళ్తే, నాయన నువ్వు తాగుతున్నావు నన్ను చంపేస్తావు కదా, తాగకూడదు అంటే, నాకేం కాదు మేడం అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, అంతే కదా. ఇప్పుడు మనం సినిమాల్లో కూడా మూవీ చూస్తే చూపిస్తారు, అందరికీ తెలుసు. నేను మనం ఒక వీడియో తీసాను అనమాట, ఆ చిన్న సిగరెట్ పాకెట్ మీద ఉందనమాట, ఇట్ కిల్స్ అనేసి. ఎస్, ఇట్ కిల్స్, బట్ ఇట్ ఈస్ సోల్డ్. మనము డబ్బులు తీసుకొని సంపాదించి కష్టపడి ఒక్కొక్క బాటిల్ నాకు తెలియదు రేట్ ఎంత ఉంటుందో, కానీ ఏదో చాలా ఉండొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు అంటే చాలా రేట్ ఉంటుంది. సో కొంతమంది అంటారు కదండి, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్, బ్రాండ్ అంటున్నారు అంటే లక్షల్లో. సో ఇంత సంపాదించి మృత్యువుని కొంటున్నారు జనాలు. అలాంటి వాళ్ళను సమర్థ రామదాస్, నేను కాదండి, సమర్థ రామదాస్ వర్డ్ యూజ్ ఏంటంటే పడత మూర్ఖ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. మాకు అన్ని తెలుసు కానీ వి కాంట్ కంట్రోల్ అవర్ సెన్సెస్ అన్న సమాజం ఇప్పుడు ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళని ఏం అనలేమండి. ఖచ్చితంగా మనము శరీరంతో మనస్సుతో, ఇప్పుడు వాక్కుతో ఒక బూతు తిట్టానండి, మేబీ నా ముందు మీరు ఏం అనలేరు, వెళ్ళిపోతారు. కాలాంతరంగా మీ మనసుకు తాకిన వాక్ శబ్దం ఉంటుంది కదా, మా మనసుకు తాకుతుంది కదా, దట్ ఎనర్జీ విల్ కమ్ బ్యాక్ టు మీ. ఎక్కడో చోట ఎవరో ఒకరు నేను ఆ మానసిక బాధకు గురి అవుతాను. కర్మ విల్ రిటర్న్ బ్యాక్. సో మీరు మానసికంగా వాచికంగా ఎలాగన్నా మీరు చెయ్యండి, సంపూర్ణ సృష్టి ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. దేవుడు సీసీటీవీ ఎవరు బంద్ చేయలేరండి. సో ప్రకృతి అబ్జర్వ్ చేస్తుంది. బిలీవ్ ఇన్ పురాణాస్, బిలీవ్ ఇన్ స్క్రిప్చర్స్. వాళ్ళు చెప్పిన 4 days రెస్టేగా చెప్పిన, అంత వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అయితే నేను అలాంటి వాళ్ళ నుంచి ఈ వీడియో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్ ఈ వీడియో చేస్తే నేను వాళ్ళని నమ్ముతానండి. ఎందుకంటే ఒక మతస్థులు వాళ్ళు అసలు టెంపుల్కే వెళ్ళరు. ఈ ఫెమినిజం ఉంటారు కదా, మరి అలాంటి, ఇప్పుడు నేను చూడండి, మనం అంతా మనం బయట తిరుగుతాం, ఆభరణాలన్నీ వేసుకుని, అలాంటి వాళ్ళు బ్లాక్ టెంట్స్లో తిరుగుతారు. మరి ఎందుకంటే అలా తిరుగుతున్నారని వాళ్ళ మీద కూడా వీడియో చేయమనండి, అంత డేరింగ్ ఉంటే. సో ప్రతి రోడ్డు మీద వెళ్ళేవాడు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. అది మన దౌర్భాగ్యం. గురువుల దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి. ఇప్పుడు పాడ్కాస్ట్ కూడా కానివ్వండి, ఇంటర్వ్యూస్ కూడా కానివ్వండి, ఎలా తినాలి, ఎలా బతకాలి, ఏం తినాలి అన్నది మనకు ఇప్పుడు గురువులు ఎవరయ్యారు సమాజంలో అంటే యాక్టర్స్ అయ్యారు. వాళ్ళు ఏదో తాగుతారండి, జ్యూస్ తాగండి అంటారు, వాళ్ళు తాగుతున్నారు కాబట్టి వీళ్ళు తాగుతున్నారు, కానీ వాళ్ళకి పర్సనల్గా మీరు వెళ్ళి ఇవ్వండి, వాళ్ళు తాగరు. దాంట్లో హై అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది కాబట్టి ఇవి మేము ప్రిఫర్ చెయ్యము అంటారు. వాళ్ళు చూడండి వాళ్ళ బాడీ ఎంత మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు హాస్పిటలైజ్ అవ్వరు, మనం తాగుతాం ఎందుకంటే వాళ్ళు తాగుతున్నారు. సో ఆచరించేది ఒకటి, చెప్పేది ఒకటి, అలాంటి వాళ్ళు గురువులు కాదండి. సో డోంట్ లెర్నింగ్ సోర్స్ తప్పు. మీరు గూగుల్ నుంచి నేర్చుకుంటున్నారు, మీరు హీరోయిన్స్ నుంచి నేర్చుకుంటున్నారు, నేర్చుకునేది గురువు దగ్గర నుంచి, నేర్చుకునేది తజ్ఞుల నుంచి నేర్చుకోవాలి, హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దోస్ థింగ్స్. సో అది మన తప్పు. ఓకే.